హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనోవర్స్. మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజు నేను ఆలూ స్వీట్ కార్న్ చీజ్ రోల్స్ అయితే చేశాను. మార్నింగ్ దోశ చేసిండే, దానికి లెఫ్ట్ ఓవర్ ఆలూ అయితే మిగిలిపోయింది, ఆలూ మసాలా. ఇంకా సమోసా చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర ఫ్రోజన్ స్వీట్ కార్న్ చీజ్ అయితే ఉండే, సో అందుకే రోల్స్ చేశాను. పిండి అయితే కొంచెం ఆయిల్ వేసి తడిపి పెట్టుకున్నాను, నానితే బాగుంటుందని. అది పిండి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానినా సరిపోతుంది, మరీ ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ అయితే ఆనియన్ స్లైస్ చేసి ఇస్తున్నాడు. ఆ ఆనియన్ స్లైసెస్ అన్నీ అది ఆలూ స్టఫ్ ఉంటుంది కదా, అందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఒక పక్క సాల్ట్ వేసి దాన్ని బాయిల్ చేశాను. ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసేసి అందులో కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా వేసాను. మళ్ళీ బ్రెడ్ కూడా ఉండే అనమాట ఇంట్లోనే, బ్రెడ్ క్రమ్స్ కూడా చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం రోల్ చేసుకుంటాం కదా, ఎడ్జెస్కి అయితే పెట్టడానికి, స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ మైదా పిండి తీసుకొని దాన్ని చపాతీలా చేసేసుకొని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ మిక్స్చర్ అండ్ చీజ్ అయితే పెట్టి రోల్ చేశాను. మళ్ళీ ఆ పిండి బ్యాటర్లో ముంచి ఇంకా బ్రెడ్ క్రమ్స్లో అయితే వేసేసాను. ఇంకా ఈవెన్గా స్టిక్ అవుతాయి అన్నమాట బ్రెడ్ క్రమ్స్ అన్నీ. అలాగే అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను బ్రెడ్ క్రమ్స్లో అయితే. అది ఆయిల్ అయితే నార్మలే హీట్ అవ్వాలన్నమాట, ఎక్కువ హీట్ అవ్వద్దు, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి తొందరగా మాడిపోతాయి. ఇంకా నేను ఒక పక్క చేస్తుంటే మా హస్బెండ్ అయితే దాన్ని ఫ్రై చేస్తున్నాడు. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం నీట్గా సిమ్లో ఫ్రై చేసుకోవాలి, లోపల అంతా ఉడకాలి, కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ ఈరోజు సండే కాబట్టి మ్యాచ్ వస్తుంది, ఇండియా పాకిస్తాన్. టాస్ అయితే పాకిస్తాన్ గెలిచింది కానీ మ్యాచ్ అయితే మన ఇండియానే విన్ అయిందనమాట. సో ప్లీజ్ స్టే టర్న్ టు వాచ్ రీనోవర్స్ వ్లాగ్స్. బాయ్, అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.